హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. మన ఆందోళనలు మన ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి, ఎలా క్షీణింపజేస్తున్నాయి, ఒక్కసారి ఈ చిన్న ఉదాహరణతో చెప్తాను. ఖచ్చితంగా వినడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నార్మల్గా గిన్నెలో ఉడకబెట్టిన పప్పు మనకి ఒక అరగంట సేపు అట్లా ఉడుకుతుంది. అదే మనము కుక్కర్లో వేసింది 10 నిమిషాలు లేదా 15 నిమిషాల లోపల ఉడికిపోతుంది. అంటే మనం నార్మల్గా సహజంగా ప్రశాంతంగా జీవించే జీవన విధానము నార్మల్ గిన్నెలో ఉడికే పప్పు అంటే మన ఆయుష్ని పెంచుతుంది, మనల్ని ప్రశాంతంగా ఉంచేది. ఇంకా కుక్కర్లో వేసే పప్పు మన మనసులోని ఆలోచనలు, మన బ్రెయిన్కి మనం ఇచ్చే స్ట్రెస్, అంటే మనకు ఒకవేళ ఇంటి పనులు కానీ, పిల్లలు ఇట్లా ఉన్నారు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించటం, కుటుంబాన్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు. ఇంకా ఎవరైనా ఏమైనా అన్నా, ఎవరైనా మరణించినా దాని ఎఫెక్టు, ఏదైనా ఫంక్షన్స్ చేసినా ఇవన్నీ ఎలా చేసుకురావాలి అనేది చిన్న చిన్న ఆలోచనలు, పెద్ద పెద్ద ఆలోచనలు అన్నీ కలగలిపి మనము ఈ మనిషిని కుక్కర్లో పప్పును పడేసినట్టు మన మనసులో బ్రెయిన్లో మొత్తం అన్ని ఆలోచనలను అలా పడేస్తున్నాం అన్నట్టు. ఆ పప్పు ఎట్లా అయితే చాలా తొందరగా వీక్ అవుతుందో, మన మనసులో ఎన్ని రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచించేసరికి మన బ్రెయిన్, మన మనసు, మన ఆయుష్ కూడా సేమ్ అలానే వీక్గా అవుతాయండి. ఖచ్చితంగా ఇది నిజము. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నా సరే మనం అన్ని రకాలైనటువంటి ఆలోచించి ఒత్తిడికి గురి చేసి వీక్ అవుతున్నాము. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన ఏజ్ కూడా చిన్నగా కనిపిస్తుంది. మనం ప్రశాంతంగా లేకపోతే మన ఏజ్ 30లో కూడా 40, 45, 50 ఉన్నట్టుగానే కనిపిస్తుందండి. మనం ఏ రకంగా మంచి అలవాట్లతోని మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి అనేది ఆలోచించాలి. అందుకే అన్నానండి, మరుపు దేవుడిచ్చిన వరము. మనం కొన్ని సంగతులను మర్చిపోవాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ కొత్తగా జీవించాలి.